ఈయన అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాడు, తర్వాత జనాకర్షణ కలిగి ఉన్నాడు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న రాష్ట్రం తమ చేతిలో నుంచి వెళ్ళిపోయింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు అప్పుడు ఈ కుట్ర పన్నిండంటే ఇటువైపు నాదెండ్ల భాస్కర్ రావు అలాగే రామ్లాల్ గారు వీళ్ళందరూ చేసిన కుతంత్రానికి కేంద్రం సపోర్ట్ చేసింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఆ కుట్ర తాత్కాలికంగా విజయవంతమైన ఆ తర్వాత ప్రజల్లో పెళ్ళుబికి వచ్చినట్టే ఆవేశం అవుతుందో 4 రోజుల పాటు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో మేము బీజేపీ, జనతా పార్టీ మేమందరం కూడా భాగస్వాములు అయ్యాం. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచారు. ప్రజలు తీర్పిచ్చింది 83లో, ఇది జరిగింది 84లో. ఇంత తొందరలో ఏంటి ఇదంతా, ఈ దుర్మార్గం ఏమిటి అనే భావంతో మేము ఆయన మమ్మల్ని అడగకుండానే మా అంతటి మేము ఆయనకు సమర్థన తెలియపరిచాం. ప్రజలు కూడా దాన్ని హర్షించారు.